హలో అమ్మా. హలో మమ్మీ. నాయనా మనం పనికి వెళ్ళకపోతే మన వాళ్ళు చచ్చిపోతారా? రే మనం అర్జెంటుగా ఇంటికి వెళ్దాం, పదండ్రా పదండ్రా. ఏంటమ్మా ఇది? ఆ అమ్మాయి ఇంటికి రావాలి, లేకపోతే ఉరేసుకుని చేస్తాం. అంటే నేను పోయి తీసుకురావన్నా? పిలిస్తే రాదు, మరి నువ్వు సంపాదిస్తే వస్తదిరా. ఫ్రీగా తినడానికా? అంటే నేను ఫ్రీగా తింటున్నానా? నువ్వు వేరది వేరమ్మా. విషయం తేల్చు. నేనైతే పని చెయ్య. ఇది పని చేస్తుందో లేదో చూస్తా. అమ్మా ఏంటి నీ టార్చరు? నీకు టార్చర్ ఎందుకులే బాబు, మేమే పోతాం. వద్దులే నేనే పోతాను. బయటికా? కాదు, పనికి. ఏం పను? ఏదో ఒకటి, మీకు సంపాదించడం కావాలి. అవును, ఎప్పటి నుంచి వెళ్తున్నావు? రేపటి నుంచి. ఎవరు సంపాదించి ముందు తీసుకొస్తారో వాళ్ళ ఇంటికి వస్తాను. సరే పదండి, పదవే పోదాం. తీసుకోమ్మా, మా వాడు కష్టపడి తీసుకొచ్చిన మనీ. ఇదిగోమ్మా, మావాడు కూడా తెచ్చిండు. ఇదిగో అమ్మా మా వాడు రెక్కలు ముక్కలు చేసుకొని తెచ్చిన పైసలు. ఇదిగో అమ్మా నా కొడుకు మొదటి సంపాదన. పదండి ఆంటీ పోదాం. వాళ్ళింటికి పోవడం ఏంది, మొదట మేమొచ్చినాం కదా. అమ్మాయి ఇది పద్ధతి కాదు. సంజు కష్టపడి సంపాదించిన డబ్బులు ఆంటీ, మరి మావాడు? వాళ్ళనే అడగండి. ఎరా? ఇంకొంచెం గట్టిగా అడగండి. ఎరా కష్టపడి సంపాదించలే, పారా ఇంటికి. ఇంటికి ఒక గంట కలిసి పెడతా. రామ్మా. నువ్వే నా కోడలివి రామ్మా. నీకు ఇష్టమైన ఫ్రాన్స్ కర్రీ వండాను, తిందు రామ్మా. అమ్మా తప్పైందమ్మా, ప్లీజ్ అమ్మా. ఇంకెప్పుడు ఇలా చెయ్యను. ప్లీజ్ నమ్మమ్మా, ప్లీజ్. రేపటి నుండి కష్టపడి సంపాదిస్తానే, లేకుంటే మీ ఇష్టం. మీరంటే నాకు ప్రాణమమ్మా. ఇంకెప్పుడు మీరు ఇలా చెయ్యొద్దు. నీ కొడుకులో 100% మార్పు చూస్తావు. ఆంటీ ఆంటీ నాకు ప్రాన్స్ కర్రీ అంటే చాలా ఇష్టం, కొంచెం వేయరా. నీకోసమే వండానమ్మా, వేసుకో. ఫ్రాన్స్ తో పాటు ఏంటి చేపలు కూడా ఉండవా? నీ మొదటి సంపాదన కదా నాన్న, అందుకే. అమ్మాయి అడిగిందని 4 కేజీలు నేనే తెచ్చాను రా. 4 కేజీలా? అంటే డబ్బులన్నీ. హా, మరి రేపు మళ్ళీ రేపు పనికి వెళ్తావు కదా నాన్న. ఇదేం కర్మరా నాయనా. మటన్ తెప్పించుకొని తిన్నాము. హేరా మామా. అమ్మా ఏమైందిరా? ఒళ్ళు పులిసిపోయిందిరా మామ, నా వల్ల అయితే లేదు. నా వల్ల కూడా కావడం లేదురా. అరే సరిగ్గా చదువుకోకపోతే ఎంత కష్టపడాలారా? నేను నా బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేసుకుంటారా బాబు.
అవునరా, దీనికంటే అదే ఈజీ. ఎలా ఉండేవాళ్ళం రా, ఇలా అయిపోయాం. రే మన కష్టం తీరాలంటే ఒక మార్గం ఉందిరా. ఏంద్రా అది? దాన్ని చంపేద్దాంరా. అవునరా, లాస్ట్ టైం దాన్ని వదిలేసి తప్పు చేసాం. ఏం మాట్లాడుతున్నారా? అవునరా మామ, మనం ఇంత ముందులా హ్యాపీగా బతకాలంటే అది బతుకుండకూడదు. అవునరా, సరే మరి ఎలా? రండి నేను చెప్తా. దీని సంగతి ఏందో చూద్దాం. ఒక హాఫ్ వేస్తే కానీ సరే. ఈ లొంగి ఒకటి. ఆగాగు, ఇంకా రాలే. ఓకే ఓకే. వస్తుంది వస్తుంది. నీ పని కానీ నువ్వు ఫోన్ పెట్టే. ఓ పని అయిపోయింది. అరే మన ధనంజయ అంకుల్ రా. అరే అవునరా. డాడీ రే మన చిన్నురా. అవునరా. రే పదండ్రా వెళ్దాం. పదండి పదండి. చిన్ను 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 ప్లీజ్ చిన్ను. చిన్ను చిన్ను ప్లీజ్ చిన్ను చిన్ను లేచిను. వద్దు వద్దని చెప్పిన వినకుండా వచ్చావు. ఇందుకోసమే వచ్చావు చిన్ను. చిన్ను లేచిను. చిన్ను ప్లీజ్ చిన్ను. లేచిను చిన్ను లేచిను చిన్ను లేచిను చిన్ను 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 ప్లీజ్ చిన్ను పక్కకు తప్పుకోండి. ఏమండి? చిన్ను కండిషన్ ఈస్ వెరీ క్రిటికల్. వెంటనే ఐసీయూకి తీసుకెళ్ళాలి. చిన్ను ఏమండి? చిన్ను ఏమండి? ఎంత పని చేశారు బ్రో? మనిషిని చంపేస్తారా బ్రో మీరు? ఏంటి బ్రో నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? మా గురించి తెలీదా నీకు? మరి ఇదంతా వాడిని జస్ట్ చేస్తూ భయపెట్టమన్నాం బ్రో. వాడు ఎందుకు ఇలా చేశాడో అర్థం కావట్లేదు. రేయ్, బ్రేక్ ఫెయిల్ అయిందంట. వాడు కాల్ చేశాడు. బ్రో మాకు ఇంతకు ముందే తెలిసింది. తనెవరో కాదు, మా ప్రాణం. చిన్నప్పుడు మా ఫ్రెండ్ చిన్ను. చిన్ననాటి ఫ్రెండా? అవును బ్రో. అవును బ్రో.